జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనే బుచ్చి జనసేన నేత చిరమల సురేష్ అన్నారు. ఈ మేరకు జనసేన నేతలు జన సైనికులతో కలిసి వవ్వేరు పెనుబల్లి గ్రామంలో చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుచ్చిలో చిరమల సురేష్ జనసేనలో చేరిన నాటి నుంచి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఎంతో ఆదరణ లభించిందని, ఈ సందర్భంగా కొంతమంది సీనియర్ నేతలు, జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ నక్కల శివకృష్ణ, కోవూరు జనసేన నేత గాదిరాజు జీవన్ కృష్ణ ఆధ్వర్యంలో సీనియర్ నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా చిరమల సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను గ్రామస్థాయిలో తీసుకువెళ్లి పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా పలు శాఖలు చేస్తున్న మంత్రిగా ఆయన వంతు కృషి చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పవన్ ఆశయాలు గొప్పవని అన్నారు. గత పాలనలో గాడి తప్పిన పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థాయిలో నిలిపారన్నారు. అలాంటి ఆయన్ను విమర్శించే స్థాయి కాకానికి లేదన్నారు. ప్రజాసేవ కోసం లగ్జరీ లైఫ్ను వదిలేసి ప్రజాస్వామ్య బాగు కోసం పనిచేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారన్నారు. అంతేకాని రియల్ హీరో అనిపించుకోవాలంటే హైదరాబాద్కు, బెంగళూరుకు వెళ్లనవసరం లేకుండా కాకాని దగ్గరికి వెళితే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పెనుబల్లి గ్రామం ఉచ్చిరెడ్డిపాలెం మండలం మా చిరమల సురేష్ గారి ఆధ్వర్యంలో చాయ్ విత్ జన సైనిక్స్ అనే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ ఉందండి. ఈ కార్యక్రమంలో ఈ గ్రామానికి సంబంధించిన సురేష్ రెడ్డి గారు, జొన్నవాడ ప్రసాద్ గారు, చిన్నబాబు గారు, జహాంగీర్ గారు, ఇతర నాయకులు మా పార్టీలో జాయిన్ అయ్యారండి. వాళ్ళకి ఆహ్వానం తెలియజేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సురేష్ గారు. థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ దిస్ మూమెంట్. చాలా సంతోషంగా ఉందండి. జన్జీ యువతే కాదు, పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పెద్దవారు కూడా స్వాగతిస్తూ ఉన్నారండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాన తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క జన సైనికునికి, మిగతా వారికి కూడా జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి వివరిస్తూ చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన మా వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ కార్యక్రమంలో ప్లాట్ కానీ, ప్లానింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ కార్యక్రమాన్ని ముందుండి మా వెన్నుదట్టి నడిపిస్తా ఉన్న మా జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ శివకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. కోవూర్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మేము నలుగురితో స్టార్ట్ చేసామండి ఈ కార్యక్రమం. మా చిరమల సురేష్ గారు రేబాల గ్రామంలో స్టార్ట్ చేశారండి. నలుగురే, నేను, శివకృష్ణ గారు, చిరమల సురేష్ బాబు గారు, ఇంకొక ఇద్దరు అసోసియేట్స్తో స్టార్ట్ చేసాము. ఇవాళ ఏంటంటే స్వచ్ఛందంగా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, రండి కార్యక్రమం చేద్దాం, లుకెట్ మా గ్రామాలు కూడా చూడండి, ఇక్కడ జరిగేది కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్తా ఉన్నారండి. ఈ కార్యక్రమం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్గా జరిగే ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం, ఆ సమస్యను సకాలంలో స్క్రూటినీ చేసి సాల్వ్ చేయడం కూడా ఈ మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే 3-4 days బ్యాక్ మంగళకట్ట అనే ఒక గ్రామంలో వాళ్ళు చాలా సమస్యలు తెలియజేశారండి. మా సురేష్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు, చాయ్ విత్ జన సైనిక్స్ అనే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్స్ చాలా ఇష్యూస్ పైకి తీసుకొని వచ్చారు. విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ నాయకత్వం, తర్వాత ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని పోయి సురేష్ గారు వెంటనే ఆ పక్క రోజు పొద్దునే కమిషనర్ గారికి, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ గారికి సహకారంతో ఆ ఇష్యూస్ ఏదైతే అవన్నీ సార్ట్అవుట్ చేశారండి. దిస్ ఇస్ చాలా మంచి పరిణామం అది. ఇటువంటి కార్యక్రమాల వల్ల మేము జనాలకు వెళ్తూ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళకు కూడా సహాయం చేసేదానికి మేము తోడ్పడతా ఉన్నామండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఎన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి. ఇంకోటి ఏంటంటే మా జనసేన నెక్స్ట్ రేపు 29వ తేదీ నుంచి ఈ సమాచార సేకరణ కమిటీలు వేశారండి. రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవబోతా ఉంది. శివన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెనుబల్లి గ్రామ పెద్దలందరికీ, సురేష్ రెడ్డి గారికి, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. సురేష్ గారికి, తర్వాత ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సురేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు చిరమల సురేష్ బాబు, బుచ్చిరెడ్డిపాలెం మండలం, కోవూరు నియోజకవర్గం, ఒక జన సైనికుడిని. ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జొన్నవాడ డైరెక్టర్, మాస్ లీడర్ నక్కల శివకృష్ణ గారికి, అదేవిధంగా డైనామిక్ లీడర్ గాదిరాజు జీవన్ కృష్ణ గారికి, ఈ చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమం
డిజైన్ చేసినటువంటి మా పెద్దాయన మా గురువు గారు వేములపాటి అజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇవాళతో 12వ విడత చాయ్ విత్ జన సైనిక కార్యక్రమం రాబాల్లో స్టార్ట్ అయింది, పెనుమల్లో ఇవాళ జరుగుతుంది. ఈ చాయ్ విత్ జన సైనిక కార్యక్రమం ప్రతి గ్రామంలో సమస్యల మీద పోరాడుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా సమస్యలు మా దృష్టికి తీసుకుని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాకేం చెప్పారంటే మా జన సైనికులకు కానీ మా నాయకులకు కానీ అందరికీ ఇంట్లో ఉండకుండా నిత్యం కొంచెం టైం అయినా కానీ ప్రజల్లో తిరగండి, వారి సమస్యలు తెలుసుకోండి, తెలుసుకుని ఇంట్లో ఉండకుండా పరిష్కరించే విధంగా ముందుకు సాగండి. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, పరిష్కరించే విధంగా ముందుకు సాగండి. ఇవాళ పెనుగొల్లు గ్రామంలో మా పార్టీలో జనసేన పార్టీలో మన పార్టీలో చేరినటువంటి జొన్నవాడ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా చెన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి, చిన్నబాబు గారికి, కాజాముద్దీన్ గారికి, కృష్ణన్న గారికి, వారికి లోకేష్ గారికి, వారికి మనస్ఫూర్తిగా నేను మా పార్టీలోకి మా జీవనన్న గారు కానీ శివకృష్ణ గారు కానీ ఆహ్వానిస్తున్నామండి. కన్నవల్ల గ్రామంలో ఏ సమస్య ఉన్నా మీరు ఆల్రెడీ మాజీ ఎంపీటీసీలుగా ఏఎంసీ డైరెక్టర్గా పనిచేశారు. మీలాంటి పెద్దవారి సూచనల మేరకు మాకు చాలా పెద్దవారు రావడము మాకు కూడా అంటే మేము యూత్ కాబట్టి మీలాంటి పెద్దవారి ఆశీర్వాదంతో మేము ముందుకు సాగుతామండి. మొన్న ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది ముందుకు వెళ్ళాలని. భారతదేశంలో హాస్టల్ గురించి చెప్పాడు. ఏమనంటే బీసీ ఎస్టీ ఎస్సీలకు సపరేట్గా కాకుండా ఒకే హాస్టల్ అంటే పేదవారి హాస్టల్ అనేది ఏ నాయకుడికి రాలేదు, ఏ పార్టీకి రాలేదు. ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారికే వచ్చింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మంచి ఆలోచనలు మంచి నాయకుడికే వస్తాయి, చెడ్డ ఆలోచనలు చెడ్డ నాయకుడికే వస్తాయి. ఇది ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ప్రజల కోసం నిత్యం ఒక లగ్జరీ స్థాయి నుంచి కింద స్థాయికి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూడని స్టేటస్ లేదు, లగ్జరీ లేదు, కానీ ఎప్పుడు నలుమూలలో ఉన్నట్టు గ్రామాల్లోకి వెళ్తాడు, వారి సమస్యలు తెలుసుకుంటాడు, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేసి ఇది బయట పబ్లిక్లకు తెలియదు. ఎందుకంటే మన సోషల్ మీడియా ద్వారానే వారికి తెలుస్తుంది. మొన్న చెప్పారు, నాకు ఛానల్ లేదు, పేపర్ లేదు, నాకు ఉండేదంతా సోషల్ మీడియా. ఇదే మీరు సోషల్ మీడియా ద్వారా నేను చేసే మన పార్టీ మన కూటమి చేసే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుని వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తున్నామండి. బుచ్చిరెడ్డిపాలెం మండలం జనసేన పార్టీ ప్రతి గ్రామంలో రెపరెపలాడే విధంగా ప్రతి గ్రామంలో మేము జెండావిష్కరణ చేసి బుచ్చి మండలం, కోవూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలం ఏదో మేము నిరూపించుకుని ముందుకు సాగుతామని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్పారంటే నేను రియల్ హీరోని, ఆయన రియల్ హీరోని అన్నాడు. ఆయన చెప్పింది నిజమే, నేను దానికి ఏమీ చెప్పట్లేదు. ఎందుకనంటే ఈయనైతే మన జిల్లాలో మనకి ఎక్కడ రియల్ హీరో లేరు. ఈయన రియల్ హీరో కాబట్టి మనం ఎక్కడికి హైదరాబాద్కి, బాంబేకి, చెన్నైకి పోవాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో ఆయన ఇంటికి వెళ్తే రియల్ హీరో మనం చూసుకోవచ్చు. ఎందుకు ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పారా నేను రియల్ హీరోనని? ఎక్కడ చెప్పాలా. ఆయన అందరికీ పారిశ్రామికాలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, సినిమాలో నటించడం, ఆ డబ్బుతో ఆయన కుటుంబం, ఇంకొకటి పేద ప్రజలకి ఆ సంపాదన ఇవ్వడం, ఇంకొకటి పార్టీని బలోపేతం చేసుకోవడం. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం చాలా చెడు. ఎందుకంటే అలాంటి చెప్పకూడదు. ఎందుకంటే నిద్రలేస్తే మన శివకృష్ణ గారు చెప్పినట్టు నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే సోషల్ మీడియాలో కానీ టీవీలో కనబడతారు. అందుకోసం ఆయన తిట్టాలా. ఆయన రియల్ హీరో కాదండి, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు సమస్యలు తెలుసుకుని ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి నిద్రలేస్తేనే మాట్లాడాలా. కొంతమంది
ఆయన నేను కాపు కులాలు అంటున్నారు. ఒక కులంలో ఏ వ్యక్తి కూడా ఒక కులంలో పుట్టడం తప్పు కాదు. ఒక కులానికి సంబంధించిన ఓట్లు వేస్తేనే నాయకుడు కాదు. అన్ని కులాలకు సంబంధించిన ఓట్లు వేస్తేనే ఒక గవర్నమెంట్ని స్థాపించగలుగుతారు. ఒక బీసీలు వేస్తేనే సరిపోదు, ఎస్టీలు వేస్తే సరిపోదు, ఎస్సీలు అన్ని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీలు అందరూ కలిసి వేస్తేనే ఒక ప్రభుత్వాన్ని స్థాపించగలవు. అది తెలుసుకుని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడకండి. శివకృష్ణ గారు చెప్పినట్టు ఆయన్ని రాబోయే రోజుల్లో ఒక ఉన్నత స్థానంలో చూసి, ఇప్పటికే తమిళనాడు విజయ్ గారు చాలా ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా కానీ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు పోతుంది, చాలా ముందుకు పోతుంది. ఎందుకంటే ఇందాక నేను దాన్ని డైవర్ట్ చేశాను. ఎస్టీ, ఎస్సీ, బీసీలకి హాస్టల్ ఉండకూడదు. ఒక పేద హాస్టల్ కావాలా, పేద విద్యార్థులకి ఒకే హాస్టల్ ఉండాలా, కులాలు మతాలకి అతీతంగా ఇదే హాస్టల్ పెట్టాలన్న వ్యక్తికి, అలాంటి మంచి ఆలోచన వచ్చిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే ఎవరూ ఊరుకోలేరు. ఆయన మన కోసం పుట్టిన కల్కి భగవాన్ ఆనిముత్యం పవన్ కళ్యాణ్, కొన్నిగల పవన్ కళ్యాణ్ గారు, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. జై హింద్, జై జనసేన. Please subscribe SS News AP.